అందరికీ నమస్తే అండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద వచ్చిన ఆరోపణలు కేవలం వైసీపీ సోషల్ మీడియా వరకు పరిమితమైతే ఒక దశ అనుకోవచ్చు. లేదు, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు అంటే మరో దశ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రెండు దశలు దాటిపోయి పీక్స్ లెవెల్ హయ్యెస్ట్ దశకు వెళ్ళిపోయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఈరోజు ఒక పెద్ద ట్వీట్ చేశారు బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి ఈ తాజా అంశాల మీద. అంటే ఆ స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉందా? ఆ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? సో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. కేవలం భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలతో వదిలేస్తే, ఆరోపణ చేస్తే ఏముందిలే ఈయనకేం పని లేదు, రాజకీయంగా నిరుద్యోగి, ఏదో వారానికి ఒకసారి ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటాడు, కావాలని ఏదో ఒక గొడవ చేస్తాడని తేలిగ్గా తీసుకునేవాళ్ళు. ఆ పార్టీ వాళ్ళు కూడా అంత సీరియస్గా కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు ఈ సబ్జెక్ట్కి. సో సోషల్ మీడియాలో వచ్చినాయి కూడా సరే మార్ఫింగ్ అని చెప్పారు కాబట్టి అంతగా కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, లేదా వైసీపీ అభిమానులు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అంత పెద్ద ట్వీట్ చేశారో అప్పుడు ఈ ఇష్యూకి మరింత సీరియస్నెస్ వచ్చింది. ఎస్, ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది. అండ్ ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడింది బిఆర్ నాయుడు గారి విషయంలో. ఇప్పటి వరకు బిఆర్ నాయుడు గారికి ఈ సబ్జెక్ట్లో ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మద్దతు పలకల అధికారికంగా. కేవలం ఆయన ఛానల్లో మాత్రమే డిబేట్లు నిర్వహిస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు, వాయిస్ ఇస్తున్నారు. అండ్ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ట్వీట్ చేశారు. మీరు కూడా చూడొచ్చు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నవి పూర్తిగా పక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు గారికి ఇదే నిర్లక్ష్యం. లడ్డూ క్వాలిటీ బాగాలేదని చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ అని ఈ వ్యవహారం అంతా రాసుకొచ్చారు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారంటే, నిజానికి ఇది ఒక సోషల్ మీడియా అంశం, ఇది ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. కానీ టీటీడీ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయన మీద ఈ ఆరోపణ వచ్చింది కాబట్టి, ఆయన ఇచ్చిన వివరంతో పూర్తి స్థాయిలో బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి, సద్దుమనగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఆయన రెస్పాండ్ అయ్యారంటే, ఆ స్థాయిలో టీటీడీకి సంబంధించిన ఈ కల్తీనే ఈ వ్యవహారం కావచ్చు, అందులో వైసీపీ కంప్లీట్గా డిఫెన్స్కి వెళ్ళిపోయింది. కల్తీనే ఈ కేసులో వాళ్ళు తిరిగి కూటమిని అటాక్ చేయడానికి, అధికార పార్టీని అటాక్ చేయడానికి హెరిటేజ్ అండ్ ఇందాపూర్ డైరీ లింకులు బాగా ఉపయోగపడ్డాయి. సో కొన్నాళ్ళ పాటు దాంతో అటాక్ చేశారు. సో ఇందాపూర్కి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ఇందాపూర్ ఏమో హెరిటేజ్ వాళ్ళ కో మ్యానుఫ్యాక్చరర్గా ఉంది. సో తద్వారా వాళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టి ఇచ్చుకున్నారు అనేటట్టు ఒక ఆరోపణ చేశారు. అది పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళలేదు. దాన్ని కట్టుబడి శాసనమండలిలో కూడా చర్చించాలని పట్టుబట్టారు, కానీ పెద్దగా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈ అంశం జనం కాస్త ఇటువంటి వీడియోలు, ఈ స్కాండల్స్, స్పైసీ అంశాలు ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. సో అది 3 రోజులు అయింది రిలీజ్ అయ్యి. కోర్టేమో ఇంకా వాటిని ప్రచురించొద్దని చెప్పేసింది. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు నాయుడు గారు. సో అక్కడితో అయిపోయింది అనుకున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం చాలా పెద్ద అంశం అన్నమాట. సో ఈ విషయంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టే, టీటీడీ బోర్డు డిఫెన్స్లో పడినట్టే.
నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని చెప్పి చంద్రబాబు గారిని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు నిష్కలంక వ్యక్త, నిబద్ధత, అచంచల భక్తి, నిష్ట కలిగిన వారా? ఆయన మీద ఎన్ని కేసులు లేవు? ప్లస్ ఆయన క్రిస్టియన్, తన కుమార్తెను క్రిస్టియన్ స్టైల్లో పెళ్లి చేశారని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయిగా, కొన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయిగా. సో ఆయన అంటే ఆయన హయాంలో జరిగినాయి జనం మర్చిపోతారులే. మరి అప్పుడు ఎన్ని వివాదాలు జరగలేదు? అప్పుడు చాలా వివాదాలు జరిగాయి. వైసీపీ హయాంలో టీటీడీకి సంబంధించి చాలా వివాదాలు జరిగాయి. వారానికి ఒక గొడవ జరుగుతూనే వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఆయన అటాక్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటి వరకు కొన్ని అంశాల్లో వైసీపీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి క్యాడర్కు ఒక బలమైన వాయిస్ ఇవ్వడానికి అండ్ టీటీడీ పాలక మండలిని మరింత ఒత్తిడిలోకి నెట్టడానికి, ప్రభుత్వాన్ని మరింత గందరగోళంలోకి నెట్టడానికి, ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. లేకపోతే ఆయన స్థాయిలో అసలు ఈ సబ్జెక్ట్ ఎంచుకునే సబ్జెక్టే కాదు. ఇది కేవలం సోషల్ మీడియాకు పరిమితం అవ్వాల్సిన సబ్జెక్ట్ మాత్రమే. కానీ ఆయన స్థాయిలో రెస్పాండ్ అయ్యారు అంటే దీని వెనక ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ ఉండే ఉంటుంది. ఫస్ట్ ఏమో వీడియోలు బయటకు రావడం, అక్కడికి 2 రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లెటర్లు లీక్ చేయడం, అక్కడికి 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేయడం. సో దీనికి దశల వారీగా చూస్తుంటే ఈ సీక్వెన్స్ అంతా మనం డీకోడ్ చేస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందన్నమాట. సో ఇదంతా కావాలని చేస్తున్నారా, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారా, వ్యూహాత్మకంగా చేస్తున్నారా అనిపిస్తుంది అన్నమాట. సో కూటమి వాళ్ళు ప్రణాళిక ఎలా ఉంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.